డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్రెడీ కూడా 28th మనకి జనవరి సెషన్ అయితే అయిపోయిందమ్మా. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే, నాకు ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి సార్, మరి నాకు ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి సార్, 21st మరి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఎలా ఉంటుంది, ఏ షిఫ్ట్ కష్టంగా ఉంటుంది, ఏ షిఫ్ట్ ఈజీగా ఉంటుంది అనే విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతారు. మనకు మొత్తము 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది. మరి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షిఫ్ట్ యావరేజ్గా ఏంటంటే స్టూడెంట్స్కి నాకు తెలిసి 165 నుంచి 190 వస్తే అన్ని షిఫ్టులు కలిపి 190, 165 to 190 వస్తే మీకు 99% వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. ఓవరాల్గా ఒక షిఫ్ట్ డిఫికల్టీగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్ మోడరేట్గా ఉండొచ్చు. మరి ఇది ఓవరాల్గా యావరేజ్ మీద 165 to 190, 180, 165, 175 అంటే ఒక షిఫ్ట్లో 165 రావచ్చు 99కి, ఒక షిఫ్ట్లో 175, ఒక షిఫ్ట్లో 185 రావచ్చు, ఒక షిఫ్ట్లో 180, ఇలా డిఫరెంట్ రావాలి. మీకు 99% వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా మరి లాస్ట్ ఇయర్ మరి అన్ని కేటగిరీలకు మరి ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్ మరి కేటగిరీ వైజ్గా మరి ఎంత పర్సంటైల్కి ఎన్ని మార్క్స్కి మరి ఎన్ఐటీస్లో మరి సీట్స్ ఎలా వస్తాయి అనేది కూడా చూద్దాం. మరి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. 12వ తారీఖుని రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయమ్మా. 12వ తారీఖున రిజల్ట్స్ వస్తే మనకి 3వ తారీఖు 4వ తారీఖు కానీ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 3, 4వ తారీఖు వచ్చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ వచ్చేసినట్టే. 3 రెస్పాన్స్ షీట్ కానీ ఎవరికైతే ఆన్సర్ షీట్ వచ్చేసిందో ఇక ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అన్నమాట. దానిలో నో డౌట్. ఇప్పుడంతా ఏంటంటే మనం దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. నీకు ఇన్ని మార్క్స్ రావచ్చు, నాకు ఇన్ని మార్క్స్ రావచ్చు, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ రావచ్చు అని. ఒక 90% మనకి రిజల్ట్స్ మనకి ప్రతి ఒక్కరు కూడా 90% వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎంత పర్సంటైల్కి ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. మరి ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ అంటే లాస్ట్ ఇయర్ని బట్టే మనం చెప్పడం జరుగుతుంది. సపోజు జేఈ మెయిన్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది లాస్ట్ ఇయర్ సపోజ్ 292 ఈ 275 మార్కులు వచ్చిన వాళ్ళకి 99.99 ఈ క్యాటర్లో ఉంటారమ్మా. ఇది టాప్ అనమాట. ఇక వీళ్ళకి ఎనీ ఎన్ఐటీలో సీట్ వచ్చింది. వీళ్ళకి కావాల్సిన ఎన్ఐటీలో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ, వాళ్ళు జనరల్ అయినా కానీ, ఈడబ్ల్యూఎస్ అయినా, ఓబీసీ ఎన్సీలు అయినా, ఎస్సీ అని ఎస్టీ అని నథింగ్, మరి డోంట్ కేర్. మరి ఎవ్రీబడి విల్ గెట్ ద సీట్స్, నో ప్రాబ్లం. టాప్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి 250 నుంచి వీళ్ళకి కూడా మరి టాప్ ఎన్ఐటీలో సిఎస్సి వచ్చేస్తుంది. దానిలో నో ప్రాబ్లం. టాప్ ఎన్ఐటీలో సిఎస్సి మరి ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తిరుచి కానీ, ఎన్ఐటి రూర్కెలా కానీ, ఎన్ఐటి సూరత్కల్లు, ఇలా మంచి ఎన్ఐటి నాగ్పూర్ మంచి వాటిల్లో సిఎస్సి వీళ్ళకి కూడా మరి 294 నుంచి 228 నుంచి 249 వరకు వస్తుంది. వీళ్ళకి టాప్ ఎన్ఐటీలు కోరుకున్నది. సపోజ్ వీళ్ళకి ఏదన్నా ఐఐటీలు వచ్చిందనుకో వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. వీళ్ళల్లో ఏంటంటే 50% ఐఐటీకి వెళ్ళిపోతారు, 50% ఐఐటి బాంబే కానీ. ఇప్పుడు ఐఏఎస్సి కూడా వచ్చి చేరింది. ఐఏఎస్సి జోసా కౌన్సిలింగ్లోకి వస్తుంది కాబట్టి ఐఏఎస్సిలో కూడా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా ఐఏఎస్సిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు మరి మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళకి జేఈలో 99.7, 99.9 వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ ఐఐటి బాంబేలోకి వెళ్ళారు, మెడ్రాస్కి వెళ్ళారు. ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే ఇట్లా జాయిన్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సరే, దానికి వీళ్ళకి పోతే మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అవకాశం వస్తుంది. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టాపర్స్ అందరూ కూడా ఈ ఎన్ఐటీలోకి వెళ్ళకుండా ఐఐటీలకు వెళ్ళారు అనుకో, మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మరి అదేవిధంగా చూసినట్టయితే 200 నుంచి 200 నుంచి 200 నుంచి 227 మార్క్స్ ఎవరికి వస్తుందో వీళ్ళకి 99.57 నుంచి 99.84 పర్సంటైల్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంటే పర్సంటైల్ అనేది
జనరల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్గా మరి 170 నుంచి 199 మార్కులు వచ్చిన వాళ్ళకి 98.8 నుంచి 99% వీళ్ళకి కూడా మరి టాప్ ఎన్ఐటీలో టాప్ 10 ఎన్ఐటీలో సిఎస్సి కానీ కురుక్షేత్రాల్లో సిఎస్సి వస్తుంది. ఈసీఈ రావాలంటే ఎన్ఐటి వరంగల్లో ఈసీ వస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ, ఎనీ కేటగిరీకి కూడా మంచి మంచి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక 169 మార్క్స్ అమ్మ, ఇక్కడ నుంచి 145 మార్క్స్ వచ్చినాయి మీకు 97.83 మార్క్స్. మరి 169 మీకు 98.85% వచ్చే అవకాశం ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వీళ్ళకి నాకు తెలిసి టైర్ 2 ఎన్ఐటీలో సిఎస్సి బ్రాంచెస్ వచ్చే అవుతుంది. టైర్ 2 ఎన్ఐటీ మనకి తెలుసు కదా, అలహాబాద్ కానీ, తర్వాత భోపాల్ కానీ, అహ్మదాబాద్ కానీ, ఢిల్లీ కానీ, మరి హమీర్పూర్ కానీ మంచి మంచి వాటిల్లో కూడా ఉన్నాయి. వీళ్ళల్లో కూడా ఇక వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ తోడై ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 145 నుండి 149 వీళ్ళకి టాప్ ఎన్ఐటీలో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. ఎందుకంటే మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ 98.5 స్టూడెంట్ సువర్తకల్లో చేరింది. దానిలో నో ప్రాబ్లం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి మంచి టాప్ ఎన్ఐటీలో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా మీరు 123 మార్క్స్ నుంచి 144 రేంజ్లో మీకు 123 మార్క్స్ వచ్చినాయి అనుకో 96.259 అమ్మా. ఇక్కడ 126 మార్క్స్ వస్తే 96.25 96% వాళ్ళు, తర్వాత 144 97% వచ్చే అవకాశం ఉంది మీకు. ఇక్కడ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి జనరల్ స్టూడెంట్స్కి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో కూడా వచ్చే అవకాశం ఉంది. జిఎఫ్టీఐ లాస్ట్ ఇయర్ మనము బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిస్రాలో చేరారు స్టూడెంట్స్, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజు, జేఎన్యూలో చేరారు మన స్టూడెంట్స్. జేఎన్యూ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మంచి వచ్చే అవకాశం. అంటే ఎన్ఐటీలో చాలా అవకాశాలు జనరల్ స్టూడెంట్స్కి ఎన్ఐటీలో తక్కువ అమ్మ. ఇక్కడ నో ఎన్ఐటీస్ ఫర్ జనరల్ స్టూడెంట్స్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి హ్యాపీ వెల్కమ్, నో ప్రాబ్లం. 96.25 వస్తే మీకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ కానీ విఎల్ఎస్ఐ కానీ వీళ్ళకి ఎన్ఐటీలో ఈసీఈ విఎల్ఎస్ఐ మరి ఎలక్ట్రికల్ మంచి సీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దానిలో నో డౌట్ ఎట్ ఆల్. మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ అంటే ఈ బ్రాంచ్లో వచ్చిన వాళ్ళకి త్రిబుల్ ఐటీలో కూడా ఉంటాయి. త్రిబుల్ ఐటీ కర్నూలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చేరారు. ఓబీసీ త్రిబుల్ ఐటీ కర్నూలు. మన కర్నూలులో ఐదుగురు ఉన్నారు. మన కర్నూలులో దగ్గరే కదా ఆంధ్రప్రదేశ్కి. కర్నూలులో 5 స్టూడెంట్స్ ఉన్నారు, 5-6 మెంబర్స్ ఉన్నారు మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు. అదేవిధంగా ఇక చూస్తే కిందకే డౌన్ గ్రేడ్ అయిపోతే 100 మార్కులు వస్తే మీకు 93% అమ్మ, గుర్తుపెట్టుకోండి. 100 మార్కులు 100 మార్క్స్ కానీ మీకు వస్తే యూ విల్ గెట్ 93.8%. 120 96% వీళ్ళకి 93 వీళ్ళకి ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొద్దిగా కష్టమమ్మా సీట్లు. ఓన్లీ జిఎఫ్టీఐ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ జిఎఫ్టీ కూడా జిఎఫ్టీ మాత్రమే ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి 93కి. ఇక 96 120 మార్క్స్ వస్తే మీకు 120 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 96 వచ్చిన వాళ్ళకి మీకు జిఎఫ్టీఐ 96 అంటే వీళ్ళకి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీఏ కానీ మంచి అవకాశాలు అయితే ఉంటాయి, మెండుగా ఉంటాయి. ఇక నో ఎన్ఐటీ. ఇక్కడ ఓన్లీ వీళ్ళెవరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి జిఎఫ్టీఐ త్రిబుల్ ఐటీలో హ్యాపీగా ఈ 96 94 95 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ రావచ్చు. ఇక్కడ పోతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ఐటీ కూడా వస్తుంది. ఎన్ఐటీ టాప్ ఎన్ఐటీలో కూడా మంచి అవకాశాలు ఉంటుంది. టాప్ ఎన్ఐటీలో ఈసీ అంటే కంప్యూటర్స్ రాదమ్మా. ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ కానీ మరి కెమికల్ ఇంజనీరింగ్ కానీ మంచి అవకాశాలు ఉంటాయి. 93 కూడా మంచి అవకాశాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఇక పోతే మనకి 81 మార్క్స్కి 90% మీకు
99 మార్క్స్కి 93 పర్సెంటైలు. వీళ్ళకి ఇక్కడ ఈ రేంజ్లో ఉన్న స్టూడెంట్స్కి మంచిగా నాకు తెలిసి ఓబీసీ వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం త్రిబుల్ ఐటీ మణిపూర్ కానీ, ఎందుకంటే మన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఉన్నారు త్రిబుల్ ఐటీ మణిపూర్, అలాంటి లాస్ట్ త్రిబుల్ ఐటీల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి కాంచీపురం త్రిబుల్ ఐటీ కాంచీపురము, త్రిబుల్ ఐటీ కర్నూలు అలాంటివి రావు. నో త్రిబుల్ ఐటీ కర్నూలు, నో త్రిబుల్ ఐటీ కాంచీపురంలో సీట్స్ చాలా కష్టము. ఇకపోతే ఎస్సీ ఎస్టీ అన్నావా, మీకు ఈ బ్రాంచుల్లో చూసినట్టయితే మనము ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఈ బ్రాంచులు, ఈ 3 బ్రాంచులు మీకు త్రిబుల్ ఐటీ కర్నూలులో హ్యాపీగా, కాంచీపురం కానీ, త్రిబుల్ ఐటీ అలహాబాద్ కానీ, త్రిబుల్ ఐటీ జబల్పూర్ కానీ వాటిల్లో అవకాశం ఉంటుంది. తర్వాత జేఎన్యూ ఢిల్లీ, జేఎన్యూ కానీ ఈ బ్రాంచెస్లో జేఎన్యూ ఢిల్లీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు, మరి జేఎన్యూ ఢిల్లీ అన్నాం కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇక ఎన్ఐటీలు కూడా మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎన్ఐటీలో ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎన్ఐటీలో మనకి మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ కూడా వస్తాయి. మరి అదేవిధంగా అది కాకుండా మరి టైర్ 3 ఎస్సీ ఎస్టీ పిల్లలకి టైర్ 3 ఎన్ఐటీలు సీట్స్ వస్తాయి. టైర్ 3 ఎన్ఐటీలు సీట్స్ వచ్చే అవకాశం. ఈ రేంజ్ వచ్చిన స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి టైర్ 3 త్రిబుల్ ఐటీల్లో కూడా టైర్ 3 ఎన్ఐటీలు అంటే మనకి అగర్తాలా, లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ కూడా చేరారమ్మ, అగర్తాలాలో వస్తుంది. ఇక్కడ కూడా అగర్తాలాలో కూడా సీట్స్ వస్తున్నాయి అగర్తాలా స్టూడెంట్స్కి. మరి అదేవిధంగా అగర్తాలా కానీ త్రిబుల్ ఐటీలు కానీ వస్తాయి. మరి ఇక్కడ ఈ లైన్లో మీకు ఇక్కడ ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ స్టూడెంట్స్ ఓన్లీ సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇది ఈ రేంజ్ వస్తే మీకు జనరల్ స్టూడెంట్స్ ఈ రేంజ్ వస్తే జనరల్ స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ మాత్రం రాయొచ్చు, క్వాలిఫై అవుతారమ్మా. జేఈ అడ్వాన్స్ 93 పర్సెంటైల్ వరకు వస్తే జేఈ అడ్వాన్స్ మాత్రం క్వాలిఫై అవుతారు. మరి మీకు వచ్చే సీట్స్ చాలా తక్కువగానే, మరి సీటు చాలా కష్టం. ట్రై చేయొచ్చు సీశాబ్లో, ఒకవేళ వస్తే మీకు సీశాబ్లో ట్రై జనరల్ స్టూడెంట్స్. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కానీ సీశాబ్లో సీట్స్ వస్తాయమ్మా. జోసా కౌన్సిలింగ్లో చాలా కష్టం. ఇక్కడ ఈ రేంజ్లో మీకు సీట్స్ రావాలంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ ఓబీసీ ఎన్సీఎల్ 85 పర్సెంటైల్ వచ్చిన స్టూడెంట్, 85 పాయింట్ పైన వచ్చిన స్టూడెంట్ ఓబీసీ స్టూడెంట్స్ త్రిబుల్ ఐటీ మణిపూర్లో ఉన్నారు. మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. 85 వచ్చిన 90 వచ్చిన ఓబీసీ ఎన్సీఎల్లో మరి సీటు, మరి మీకు ఓపిక ఉండాలి. మరి జోసా తర్వాత మనకి సీశాబ్ కూడా ఉంది కదా, ఓర్పు ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆ విధంగా మనము ట్రై చేద్దాం. అంటే అంత దూరం కొంతమంది ఏంటంటే లాస్ట్ మూమెంట్లో చేతులు వేసేస్తారు, అంత దూరం నేను వెళ్ళలేను. తర్వాత జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, త్రిబుల్ ఐటీ మణిపూర్, అంత దూరం వెళ్ళలేము అని చేతులు ఎట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సీట్లు వద్దనుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మీరు వద్దని కావాలంటే మీకు తక్కువ వచ్చిన మన మెంటర్షిప్ తీసుకోండి, హ్యాపీగా మనం సపోర్ట్ చేయటం అయితే సరే. మరి 54 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 80%, 67 వస్తే 86. ఇక్కడ ఓన్లీ బెనిఫిట్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు మాత్రం బెనిఫిట్ అమ్మ. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి జిఎఫ్టిఎస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జిఎఫ్టిఎస్ లాస్ట్ ఇయర్ మన దగ్గర ఈ రేంజ్లో వచ్చిన పిల్లలు, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్లో 2-3 చేరారు స్టూడెంట్స్. హ్యాపీగా మంచిగానే ఉంటాయి. ఇది ఈ రేంజ్ అమ్మ బాటమ్. తర్వాత కాకపోతే ఏంటంటే ఈ రేంజ్లో సపోజ్ మీకు కానీ ఇక్కడ వస్తే మీరు ఎస్సీ ఎస్టీ పిల్లలకి 27 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 27 మార్క్స్ వస్తే మీకు 50% వస్తుంది. తర్వాత 40 మార్క్స్ వస్తే 69. వీళ్ళు జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు. అంటే వాస్తవం చెప్తున్నాను, కొంతమంది బాధ కలిగించవచ్చు. కానీ ఈ 40-27 రేంజ్, 27 మార్క్స్ 50 అంటే వీళ్ళు జేఈ అడ్వాన్స్కి మాత్రం క్వాలిఫై అవుతారు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ. నో సీట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఈవెన్ ఎవరికి కూడా సీట్స్ సంబంధమే లేదు. ఆల్ ది బెస్ట్. మరి ఛానల్ని మరి ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మన దగ్గర
ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక చూడండి, ఇక్కడ మీకు 12% దీనివల్ల యూజ్ లేని పర్సంటేజ్, అంటే ఇక్కడ వరకు కూడా యూజ్, దీనివల్ల మనకి ఇక పనికిరాని పర్సెంట్. ఇది జస్ట్ ఇక్కడ వరకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా ఇక్కడ వరకు, ఇక మిగతాదంతా కూడా పనికి వస్తుందని. దానివల్ల మీకు ఒక ఐడియా రావాలమ్మా. బేసిక్ మనకు ప్రతి స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ అసలు ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వస్తుందో ఒక ఐడియా రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పినట్టు మనకు అందరికీ మరి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఉందమ్మా. చూడండి, ఓబీసీ, ఎన్సీలు, ఈడబ్ల్యూఎస్ మొత్తము మీకు ర్యాంక్స్ ఇప్పుడు లేవు కాబట్టి మనకి ఏప్రిల్ తర్వాత ర్యాంక్స్ వస్తాయి కాబట్టి మీకు కానీ మరి 12వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ పర్సంటైల్కి మరి ఎక్కడ సీట్ వచ్చిందో మొత్తం కూడా నేను డీకోడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు 32 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, 26 ట్రిపుల్ ఐటీలు, తర్వాత 47 జిఎఫ్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీరు జేఈలో అడ్మిషన్స్ అయితే పొందవచ్చు. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.